ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉన్నామనుకో, అది దగ్గర ఉన్నామనుకో, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, తన్నుకుంటాం. కాకపోతే మార్నింగ్ కల్లా ఎడమొహం పెడమొహం ఉన్నా కూడా అట్లీస్ట్ దగ్గర ఉంటాం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంతా తెలుస్తుంది కాబట్టి కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. అదే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చూడండి, చాటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ అది ఎంత దూరం తీసుకెళ్తుందో కోపంలో ఉన్నప్పుడు. అందుకని నేనేమంటున్నా అంటే, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం చాటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ కొంచెం తగ్గించాలి కదా, వీలైతే ఆపేసేయండి. ఎందుకు అంటే మనం అక్కడ లేకున్నా పర్లేదు, మన ప్రజెన్స్ ఉండేలాగా చేస్తే సరిపోతుంది. లేదు నాకు ఇప్పుడే చాట్ చెయ్యి, ఇప్పుడే నాకు సొల్యూషన్ కావాలి అన్నామంటే అది పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. మన కోసం ఆ టైంకి వాళ్ళు చేస్తారు తప్పించి వాళ్ళు ఇష్టంగా ఏది చేయరు. నిజంగా మనం కానీ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చామంటే, మన ప్రజెన్స్ అక్కడ ఉంది అనుకుంటే వాళ్ళు మన కోసం చేసేది హార్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకు అంటున్నా అంటే, మనం అక్కడ ఉండము. ఇప్పుడు మనము హాయ్ అన్నామనుకో, హాయ్ అంటే ఏంట్రా అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒక వేలో ఉన్నప్పుడు మైండ్ సెట్ ఎలా అంటే, ఒక థింగ్ని లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఓకే ఇలా అనుకుంటుందా, అలా అనుకుంటుందా, ఇలా అనుకుంటున్నాడా, అలా అనుకుంటున్నాడా, మనం మల్టిపుల్ వేస్లో థింక్ చేస్తాం అనమాట. అందుకని లాంగ్ డిస్టెన్షిప్లో ఉన్నప్పుడు కంపల్సరీ మన కమ్యూనికేషన్ కానీ మన చాట్ కానీ కొంచెం తగ్గిస్తే రిలేషన్ బాగుంటుంది. అది ఎందుకంటే మన ప్రజెన్స్ అక్కడ ఉండేలా చేయండి.